అందరికీ నమస్కారం అండి. మన జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి సమస్యల నుంచి బయటపడటానికి మన పూర్వీకులు పురాణాలలో కొన్ని మంత్రాలను చెప్పటం జరిగింది. ఈ మంత్రాలను గనక పఠించినట్లయితే జీవితంలో ఏర్పడే అనేక సమస్యలు తొలగిపోతాయి. ఈ వీడియోలో మనము ఇలా మనకు పూర్వీకులు, పెద్దలు చెప్పిన మంత్రాలను గురించి తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ముందుగా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. మన జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా కూడా ప్రతి ఒక్క సమస్యకు కూడా కొన్ని శక్తివంతమైన మంత్రాలు ఉన్నాయి. మనం పూజ చేసుకునే సమయంలో ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కనుక జపించినట్లయితే శివుని యొక్క ఆశీస్సులు పొందవచ్చు. ఈ మంత్రము చాలా శక్తివంతమైనదిగా చెప్పవచ్చు. ఈ మంత్రాన్ని కనుక పఠించినట్లయితే చాలు ఎంతటి భయంకరమైన సమస్యలు కూడా తొలగిపోతాయి. సకల పాపాల నుంచి కూడా విముక్తి కలుగుతుంది. మహామృత్యుంజయ మంత్రాన్ని కనుక పఠించినట్లయితే మృత్యువు అనేది మీ దరికి చేరదు. ఆయుష్ బాగా వృద్ధి చెందుతుంది. ఎలాంటి వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఓం గౌరీ శంకరాయ నమః అనే మంత్రాన్ని రోజుకు 3 సార్లు పఠించినట్లయితే మీ జీవితంలో అంతా మంచి జరుగుతుంది. విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడేవారు ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి. దీని వలన ఇంట్లో సంపద బాగా పెరుగుతుంది. ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజ పూర్తయిన తర్వాత తప్పనిసరిగా దేవుడికి ఒక చిన్న బెల్లం ముక్కైనా నైవేద్యంగా పెట్టాలి. ఇలా బెల్లం ముక్కను దేవుడికి నైవేద్యంగా పెట్టినట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. పూజ చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని చదివితే విష్ణుదేవుని అనుగ్రహం వల్ల మీకు అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని పరిహారాలు చేసినా కోరికలు తీరటం లేదు అని అనుకునేవారు లక్ష్మీదేవి యొక్క బీజమంత్రాన్ని జపించాలి. ఈ మంత్రాన్ని కనుక జపించినట్లయితే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఓం క్లీం స్వాహ అనే మంత్రాన్ని రోజు 11 సార్లు జపించాలి. ఇలా చేయటం వల్ల మీ సమస్యలకన్నిటికీ కూడా ఒక పరిష్కారం లభిస్తుంది. అన్ని మంత్రాల కంటే కూడా ఈ మంత్రం చాలా శక్తివంతమైనది. ప్రతిరోజు ఉదయము నిద్రలేచిన వెంటనే మన చేతులను చూసుకొని కరాగ్రే వస్తే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితౌ గౌరీ, ప్రభాతే కరదర్శనం అనే మంత్రాన్ని తప్పకుండా పఠించాలి. ఉదయం 3 నుంచి 5 గంటల మధ్యలో లేచేవారు ఈ మంత్రాన్ని కనుక జపించినట్లయితే ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది. చాలామంది జీవితంలో ధనవంతులు కావాలి అని కోరుకుంటూ ఉంటారు. ఎక్కువ డబ్బు సంపాదించాలని, కార్లు కొనుక్కోవాలని, ఇల్లు కొనుక్కోవాలని ఇలా ఎన్నో కోరికలు కోరుకుంటూ ఉంటారు. అలాంటి వారు ప్రతి శుక్రవారము తులసి చెట్టుకు గనక పూజ చేసినట్లయితే దరిద్రం అంతా తొలగిపోతుంది. ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత ఒక శక్తివంతమైన అమ్మవారి బీజమంత్రాన్ని జపించినట్లయితే జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఓం హ్రీం శ్రీం అష్టలక్ష్మి హ్రీం సిద్ధయే ఈ మంత్రాన్ని రోజు 108 సార్లు జపించాలి. ఇలా గనక చేస్తే మీకు అంతా మంచి జరుగుతుంది. భయంకరమైన కష్టాలతో బాధపడేవారు కాలికి నల్లదారం కట్టుకున్నట్లయితే ఆ కష్టాలన్నీ తొలగిపోతాయి. ఇలా కాలికి నల్లదారం కట్టుకునేటప్పుడు అంతకుముందు ఉన్న నల్లదారాన్ని తీసేయాలి. కొత్త నల్లదారం కట్టుకునేటప్పుడు ముందుగా 9 ముడులు వేసి శనీశ్వర మంత్రాన్ని కానీ, గాయత్రి మంత్రాన్ని కానీ పఠించాలి. ఇలా ఈ మంత్రాలను పఠిస్తూ కాలికి నల్లదారం కట్టుకున్నట్లయితే మీపై ఉన్న నరదృష్టి, దుష్టశక్తుల ప్రభావం అంతా కూడా తొలగిపోతుంది. శ్రీరామ శరణం నమః అనే మంత్రాన్ని రోజు జపించినట్లయితే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. శ్రీరాముడి యొక్క అనుగ్రహము, హనుమంతుని యొక్క అనుగ్రహము మీకు తప్పకుండా కలుగుతుంది. ఇంట్లో ఎప్పుడు శుభాలే జరగాలంటే ప్రతిరోజు తప్పకుండా గాయత్రి మంత్రాన్ని పఠించాలి. గాయత్రి మంత్రానికి ఎంతో శక్తి ఉంది. గాయత్రి మంత్రాన్ని పఠించిన ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాంటి వారికి అదృష్టం వరిస్తుంది. శుక్రవారం రోజు లక్ష్మీదేవికి పూజ చేసిన తర్వాత ఓం లక్ష్మీదేవియే నమః అనే మంత్రాన్ని జపించినట్లయితే ఇంట్లోకి డబ్బు ప్రవేశిస్తూనే ఉంటుంది. మనం తెలిసి తెలియక చేసిన పాపాలు పోవాలంటే ఏదైనా దేవాలయంలో 108 సార్లు ప్రదక్షిణాలు చేయాలి. ఇలా ప్రదక్షిణాలు చేసినట్లయితే ఈ జన్మలో చేసిన పాపాలే కాకుండా పూర్వజన్మలో చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి. పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా ఇంట్లో పూజా గదిలో ఒక రాగి కలశంలో నీళ్లు పోసి పూజా గదిలో పెట్టాలి. పూజ పూర్తయిన తర్వాత ఈ రాగి కలశంలో ఉన్న నీటిని ఇంట్లో ఉన్న అందరూ తీర్థంలా తీసుకోవాలి. రాగి కలశంలో ఉన్న నీటికి ఎంతో శక్తి ఉంటుంది.
ఈ రాగి కలశంలో ఉన్న నీటిలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కొలువై ఉంటారని చెప్తారు. కొంతమంది ఇంట్లో వారానికి ఒక్కసారి మాత్రమే పూజ చేస్తారు. అలాంటి వారు సోమవారం గనక పూజ చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు హనుమాన్ చాలీసా గనక పఠించినట్లయితే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఏ నామమైనా పలికితే ఆ నామం యొక్క దేవుడు మాత్రమే పలుకుతాడు. కానీ శ్రీరామ అనే నామంలో రాముడు ఒక్కడే పలుకుతాడు అనుకుంటే పొరపాటు. శ్రీరామ అనే నామం గనక స్మరించినట్లయితే 6 దేవతలు పలుకుతారు. అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాము. రామ అంటే రాముడు పలుకుతాడు. ఈ విషయం అందరికీ తెలిసిందే. రామనామం అనే నామం ఉన్న చోట అందరికన్నా ముందు వచ్చి ఆ నామాన్ని విని ఆనందించేది ఆంజనేయ స్వామి. శ్రీ అంటే మహాలక్ష్మి, రా అంటే విష్ణువు. ఓం నమో నారాయణాయ నమః అనే నామంలో నుంచి రా అనే జీవాక్షరం తీసుకున్నారు. మా అంటే శివుడు. ఓం నమ శివాయ అనే నామంలో నుంచి మా అనే జీవాక్షరం తీసుకున్నారు. శివుడు హనుమంతుడి రూపంలో భూలోకానికి రామసేవ కోసం వస్తున్నప్పుడు పార్వతీదేవి నాకు అదృష్టం కావాలి అని అన్నారట. అప్పుడు శివుడు ఇలా అన్నారు, ఈ అవతారంలో హనుమంతుడు బ్రహ్మచర్యాన్ని పాటిస్తాడు కనుక నిన్ను తీసుకెళ్లటం కుదరదని చెబితే అప్పుడు పార్వతీదేవి అయితే నేను మీ తోక రూపంలో వస్తాను అని హనుమంతుడి తోకలో ప్రవేశించిందట. మరి రామ అన్నప్పుడు హనుమంతుడు వచ్చినప్పుడు శివుడితో పాటు పార్వతీదేవి కూడా వస్తుంది. రాముడు, హనుమంతుడు, లక్ష్మీదేవి, విష్ణువు, శివుడు, పార్వతి ఒక్క నామం పలికినట్లయితే 6 దేవతలు వచ్చి ఆశీర్వదిస్తారు. శ్రీరామ శ్రీరామ అని స్మరిస్తూ ఉన్నట్లయితే సకల దేవతల యొక్క ఆశీర్వాదము మీకు లభిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.